హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024 సీట్ అలాట్మెంట్కి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్ లింక్ అనేది మనకి యాక్టివేట్ చేశారు. అండ్ ప్రజెంట్ చాలా మటుకు స్టూడెంట్స్ అయితే వాళ్ళకి అలాట్ అయిన కాలేజెస్ చెక్ చేసుకున్నారు. కొంతమందికి అలాట్ అయ్యాయి, కొంతమందికి అలాట్ అవ్వలేదు. అసలు ఆ డేటా రియలా ఫేకా అండ్ లింక్ అగైన్ రిమూవ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో క్లియర్గా వాటికి సంబంధించి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఇంకా మనకి సీట్ అలాట్మెంట్ కానీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కానీ ఇంకా ఏది కూడా మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేయలేదు. అయితే చాలా మటుకు క్యాండిడేట్స్ అయితే సెల్ఫ్ రిపోర్ట్ లింక్ యాక్టివేట్ చేశారు కదా, హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసుకుంటే చాలా మటుకు స్టూడెంట్స్ యొక్క డేటా చూపిస్తుంది. లైక్ హాల్ టికెట్ అండ్ నేమ్, జెండరు అండ్ ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అండ్ ఆ క్యాండిడేట్కి సంబంధించిన యాక్సెప్ట్ మై జాయినింగ్ అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇదేమీ కూడా అఫీషియల్ అయితే కాదు, ఇంకా మనకి అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే ఇష్యూ అనమాట. గతం 2023లో కూడా ఇదే ఇష్యూ. అంటే అన్అఫీషియల్గా రిలీజ్ చేశారు, అన్అఫీషియల్గా చెక్ చేసుకున్నారు, కానీ ఒక కాలేజ్ చూపించింది. అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత వేరే కాలేజ్ చూపించింది. ఎందుకంటే సర్వర్లో అలా మీ కాలేజెస్ అనేవి రన్నింగ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో రన్నింగ్ అయినప్పుడు ఇది ఇంకా అఫీషియల్ కాలేజ్ అనేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ వెబ్సైట్ని మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇది ప్రజెంట్ రిమూవ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు, అలాట్మెంట్ లెటర్ కానీ మొత్తం లింక్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ చేసేసారు, ఓకేనా. ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే పోర్టల్లో చెక్ చేసుకున్నారో అది ఇప్పుడు ప్రజెంట్ చెక్ చేసుకోండి, అది కూడా మనకి రిమూవ్ చేసేసారు. ఎందుకంటే అది అఫీషియల్ కాదు. ఇప్పటి వరకు మీకు ఏవైతే కాలేజెస్ చూపించాయో మ్యాక్సిమం 10 మందిలో ఒక ఇద్దరే ముగ్గురే కరెక్ట్ అవ్వచ్చు. రిమైనింగ్ వాళ్ళకి కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి, ఎందుకంటే సర్వర్లో ఇంకా రన్నింగ్ అవుతూ ఉంటాయి. అది ప్రజెంట్ మనకి ఇవాళ రిలీజ్ చేస్తారు కాబట్టి వెయిట్ చేయండి. సో అఫీషియల్గా మీరు ఇంకా ఫిక్స్ అవ్వద్దు. అండ్ మీకు ఇంకా ఎలాంటి మెసేజెస్ రాలేదు, ఏది రాలేదు. చాలామంది ఇదే కన్ఫర్మ్ ఫిక్స్ చేసుకోండి అంటున్నారు, ఇదైతే ఫిక్స్ అయితే కాదు, ఓకేనా. నేను చెప్తున్నాను. సో వచ్చే వరకు వెయిట్ చేయండి అఫీషియల్గా. అప్పుడు వచ్చిన తర్వాత ఫిక్స్ చేసుకుంది కానీ, ఓకేనా. టెన్షన్ పడద్దు. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.